ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. అదే విధంగా లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్స్ ని తగ్గించి ఇన్స్టెంట్ గా మన స్కిన్ గ్లో చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పదండి ఈ రోజు మన స్కిన్ వైట్నింగ్ అండ్ గ్లోయింగ్ చేసే విటమిన్ సి అనేది ఎక్కువ ఉండే సిరం అలాగే ఫేస్ ప్యాక్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను. ఇక్కడ సిరం అంతే కాదండి, మీరు క్రీమ్ లా అయినా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ఆరెంజ్ పండు అయితే తీసుకున్నానండి. దీని మీద ఉన్న పీల్ అనేది తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా మనం ఇక్కడ పీల్ అనేది సపరేట్ చేసేసుకున్నాము. అదే విధంగా ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేవి ఇక్కడ పక్కన పెట్టేశాను కదండి. ఇవి నేను ఒక స్వీట్ అయితే చేస్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన సెకండ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా ఇక్కడ నేను పీల్ అయితే తీసేసుకుని ఇలా వైట్ అనేది దారంలో అయితే వచ్చింది కదండి. ఈ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి తీసేసుకున్నాక ఇవి చిన్న చిన్న పీసెస్కి అయితే నేను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారా ఇదే విధంగా కట్ చేసేసుకున్నాక జస్ట్ ఒకసారి మనం ఇది మిక్సీ అనేది వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇవి మీరు డ్రై చేసి ఒక పౌడర్ లా అయినా చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇదే విధంగా మీరు సిరం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయండి. మీరు డ్రై చేసి యూజ్ చేస్తాము అంటే ఫేస్ ప్యాక్ లా అయినా యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ వాటర్ యూజ్ చేసి పేస్ట్ లా అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా ఒక పేస్ట్ లా అయితే చేసేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకున్నాను. ఇలా పేస్ట్ లా చేసేసుకున్నాక ఒక బౌల్ అయితే తీసేసుకున్నానండి. ఇందులో ఒక క్లాత్ తీసేసుకొని ఇలా మనము జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ మిక్సీ వేసేసుకొని పేస్ట్ లా అయితే చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే స్ట్రైనర్ తో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా క్లాత్ తో అయితే స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత చక్కగా జ్యూస్ అనేది ఎంత బాగా వస్తుంది చూస్తున్నారా. విటమిన్ సి జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇదే అండి మనము చాలా ఈజీగా దీంతో పాటు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇలాగా పిప్లా అయితే వచ్చింది కదండి. మనకి పైన ఉన్న పీల్ది పిప్ అనేది వచ్చింది కదా, అది నార్మల్గా మీరు ఫేస్ ప్యాక్లో అయినా వేసుకోవచ్చు. స్క్రబ్బింగ్లా అయితే యూజ్ చేయొచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు ఇక్కడ నేను జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను కదండి. ఇలా మరొక బౌల్ అయితే తీసేసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు జ్యూస్ అనేది ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఈ మిగతా జ్యూస్ అనేది ఫేస్ ప్యాక్ కోసమని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇందులోని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ జ్యూస్ అనేది తీసేసుకున్నాను కదండి. ఇందులోనే మనము అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు గ్లేజర్ యూజ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, గ్లోయింగ్, అదేవిధంగా డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని అలాగే చిన్న మచ్చలు ఉంటాయి కదండి వాటిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది ఇన్స్టెంట్లీ గ్లోయింగ్గా ఉంచడానికి, అలాగే స్కిన్ డార్క్గా ఉంది అని బాధపడే వాళ్ళు తప్పకుండా ఇలా మీరు సిరం కానీ లేదు అనుకుంటే క్రీమ్ గానీ ట్రై చేయండి. మీరు ఇలా మనకి ఇంటి దగ్గర చేసుకోవడం కుదరదు అనుకుంటే మీరు కావాలి అనుకుంటే బయట నుండి ప్రోడక్ట్ తెచ్చుకొని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా ఇలా అయితే ఒక విస్కర్ తో అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఏంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఒక సిరం లా అయితే చేసేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకుని ఒక క్రీమ్ లా అయితే మీరు చేసేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. మీ స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. 7 to 10 డేస్ వరకు ఈజీగా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్ లో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నైట్ యూజ్ చేయడం వల్ల అయితే ఇంకా బాగుంటుంది. నైట్ యూజ్ చేసి మీరు మార్నింగ్ అయితే ఫేస్ వాష్ లాగా అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారా సిరం అయితే మనకి రెడీ అయిపోయింది. అలాగే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. అదే విధంగా మరొకటి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. చూస్తున్నారా దీనికోసం నేను ఇక్కడ నేను శనగపిండి అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది
శనగపిండి అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ కి పడదు అనుకుంటే మీరు శనగపిండి ప్లేస్ లో ముల్తానీ మట్టి అయినా యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ నేను కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను, అంటే పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే పెరుగు అనేది యాడ్ చేయకండి, మీరు నార్మల్ గా యూజ్ చేయండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండి అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే కనుక మీరు శనగపిండి యూజ్ చేయకపోవడమే బెటర్ అండి. మీరు కావాలి అనుకుంటే పెసరపిండి యూజ్ చేయండి, ఎందుకంటే మనకి శనగపిండి అనేది మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు శనగపిండి పడకపోతే మీకు యాక్ని పింపుల్ అనేది ఎక్కువ ఉంటే కనుక మీరు శనగపిండి అనేది స్కిప్ చేసి ముల్తానీ మట్టి యూజ్ చేయొచ్చండి. చూస్తున్నారా, అలాగే ఇక్కడ మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు హ్యాండ్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తాను. దీనివల్ల కూడా మీకు చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. నేను చెప్పడం కాదండి, మీరు యూజ్ చేయండి. యూజ్ చేశాక డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారా, హ్యాండ్ అనేది 5 మినిట్స్ ఇలా ఉంచేసి మీకు కొంచెం డ్రై అయ్యాక అయితే చూపిస్తాను. ఇలా జస్ట్గా ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకుంటూ మీరు వాష్ చేసేసుకున్నారంటే మీకు ఇన్స్టెంట్గా సాఫ్ట్ టచ్ అనేది అనిపిస్తుంది. అదేవిధంగా మీ స్కిన్ అనేది ఏ ప్లేస్లో అయితే అప్లై చేసి ఉంటారు ప్యాక్ అనేది, ఆ ప్లేస్ అనేది స్కిన్ అనేది లైట్ స్కిన్ టోన్ అనేది పెరిగినట్టుగా మీకు అనిపిస్తుంది. అదేవిధంగా స్కిన్ బ్రైట్గా అనిపిస్తుంది, స్కిన్ గ్లోయింగ్గా అనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.